మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల శ్రీవారి చెంత మరో బిగ్ స్కామ్ బయటపడింది. ఇప్పటికే లడ్డూలో నెయ్యి కల్తీ పరకామణి అక్రమాల కేసు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో భారీ స్కామ్ బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి దేవస్థానంలో గత దశాబ్ద కాలంగా ఈ స్కామ్ జరుగుతోంది. వేదాశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టు అంగ వస్త్రాల కొనుగోలులో భారీ మోసం జరిగినట్లు తిరుమల విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తిరుమల వేదాశీర్వచనంలో భారీ మోసం బయటపడింది. ప్రముఖులకు ఇచ్చే పట్టు అంగు వస్త్రాలు సరిగ్గా దుప్పట కొనుగోలులో భారీ మోసం జరిగింది. 100 రూపాయల విలువల చేయని ఒక పాలిస్టర్ క్లాత్ను 1400 రూపాయలకు సరఫరా చేసినట్లు బోర్డుకు టీటీడీ విజిలెన్స్ తెలిపింది. 2015 నుంచి 2025 వరకు ఇలా శ్రీవారి ఖజానా నుంచి దాదాపు 54 కోట్లు దోచుకుంది. ఒకవైపు లడ్డు, మరోవైపు పరకామణి కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో మరో భారీ మోసం బయటపడింది. ఈ స్కామ్కు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సెల్వన్. తిరుమల శ్రీవారి చెంత మరో బిగ్ స్కామ్ బయటపడిందని అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ రాజ్ కుమార్, ఏదైతే చూసుకుంటే తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చెంత మరో స్కామ్ కూడా బయటపడినట్టు ఇప్పుడు మనకి తాజా సమాచారం అందుతుంది. ఇప్పటికే లడ్డు, అలాగే కల్తీ నెయ్యి, పరకామణి అక్రమాల కేసు కొనసాగుతున్న నేపథ్యంలో మరో స్కామ్ కూడా ఇటు పడిన నేపథ్యంలో ఇటు భక్తుల్లో కూడా తీవ్ర ఆందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ స్కామ్ సంబంధించి కూడా చూసుకుంటే ఎవరైతే ప్రముఖులు తిరుమలకు వస్తారు, శ్రీవారి దర్శనం ముగించుకున్న అనంతరం కూడా ఈ పట్టు వస్త్రాలను వాళ్ళకి సత్కరించి కూడా తీర్థ ప్రసాదాలను కూడా టీటీడీ అందిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది చాలా ఈ పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం 100 రూపాయలు విలువ చేయనటువంటి 1400 రూపాయలు వరకు కూడా దీనికి ఖజానా చూపించి కూడా ఇటు భారీ ఎత్తున కూడా మోసం జరిగినట్టు ఇటు అధికారులు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం సుమారు 54 కోట్ల రూపాయల వరకు కూడా దీనికి సంబంధించి వీళ్ళు దోచేసినట్టు కూడా ఇటు విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించినట్టు మనకు తెలుస్తుంది. ఈ దుప్పటా మోసం కేసును కూడా ఇటు యాంటీ కరప్షన్ బ్యూరోకు కూడా రెఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ స్కామ్ కు సంబంధించిన వివరాలను కూడా టీటీడీ అధికారులు కూడా అందించినటువంటి పరిస్థితి. సాధారణంగా టీటీడీ సిల్క్ దుప్పటాను తిరుమల దాతలు, భక్తులు వేద ఆశీర్వచనాలకి ఇచ్చే సమయంలో రంగనాయకుల మండపం వద్ద విఐపి బ్రేక్ దర్శనం వారికి, దాతలకు అలాగే అందజేస్తారు. దీనికి చూసుకుంటే మాత్రం దీంట్లో ఈ భారీ స్కామ్ ఇప్పుడు బయట పడడం పట్ల కూడా ఇటు భక్తుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. దీనికి ఈ స్కామ్ కూడా 2015 నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్నట్టు సంబంధించి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే మాత్రం ఇప్పటికే దీనికి బెంగళూరు కూడా ఈ సిల్క్ వస్త్రాలను కూడా పంపించినటువంటి పరిస్థితి. దీనికి అక్కడ దీన్ని పరిశీలించి కూడా ఇది మామూలు సిల్క్ వస్త్రాలను కూడా అక్కడ ఉన్నటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే ద్రోహులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి కూడా గత పాలక మండలి సమావేశంలో కూడా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. రాజ్ కుమార్, ఓకే సెల్వం, ఇక అధికారులు ఏమంటున్నారు అక్కడ ఈ స్కామ్ పై? రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే కూడా గత పాలక మండలి సమావేశంలో కూడా ఇది టీటీడీ అధ్యక్షుడు చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, అదేవిధంగా పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కావచ్చు, దీని మీద కూడా తీవ్ర సంచలన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. స్వామివారి సన్నిధిలో ప్రతి దాంట్లో కూడా గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు కూడా కుట్రలు, కుతంత్రాలు చాలా వరకు జరిగాయని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా ఇటు కల్తీ నెయ్యి కావచ్చు, అదేవిధంగా పరకామణి చోరీ కావచ్చు, ఇప్పుడు తాజాగా ఈ అంగ వస్త్రాలు సంబంధించి కూడా దీంట్లో కూడా చాలా వరకు కూడా స్కామ్ చేశారు. 100 రూపాయలు కూడా విలువ చేయనటువంటి వస్త్రానికి 1400 రూపాయలు కొనుగోలు పెట్టడం ఏంటి అని కూడా ఈ సందర్భంగా వీళ్ళు ప్రశ్నించిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఏసీబీని కూడా ఆశ్రయించి దీనికి వాళ్ళ ద్వారా కూడా దీన్ని పరిశీలించి తగిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించే విధంగా కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే సెల్వం, దాదాపు 2015 నుంచి 2025 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది. మరి దీని ఏంటి, అధికారులు నిర్లక్ష్యమేనా? అసలు దీనికి సంబంధించి అసలు ఎప్పటి నుంచి దీనిపై దృష్టి పెట్టారు ఇది బయట పెట్టడానికి, ఈ కేసు గురించి? సెల్వం, సరే, ఓకే సెల్వం, థ్యాంక్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.